హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఎక్కడున్నా అనుకుంటున్నారా? సూలూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్కి వచ్చానమాట. సో ఒక రైల్వే స్టేషన్లో దిగే ఇప్పుడే ఒక వ్యూ వేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తుందంతా సూలూరుపేట రైల్వే స్టేషను టాప్ వ్యూ నుంచి. మరీ అంత చిన్న స్టేషన్ కాదు, మరీ అంత పెద్ద స్టేషన్ కాదు, ఒక మీడియం స్టేషన్. చూడడానికి మాత్రం చాలా బాగుంది. దిస్ ఈజ్ ద రైల్వే స్టేషన్ అండ్ హియర్ వి గో విత్ దిస్ సైడ్. ఇదన్నమాట ఎంట్రన్స్. ఎస్, యూ కెన్ సీ ద బోర్డ్ సూలూరుపేట. ఇప్పుడే దిగినాం, వెళ్తా ఉన్నాం అన్నమాట. హియర్ వి గో. బయటకు వెళ్ళేదానికి దారి ఆ సైడ్. దిస్ ఈజ్ ద బుకింగ్ స్పాట్, అంటే బుక్ చేసుకునేదానికి అనమాట, టికెట్స్ ఎవ్రీథింగ్. ఇదంతా బయట ఏరియా. దగ్గరలో చెరువు కూడా ఉంది, పర్లేదు. ఇదే రైల్వే స్టేషను. ఇటు వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్సే, వితిన్ 5 minutes వెళ్ళిపోవచ్చు. ఇదంతా అటు వెళ్ళేదానికి ఏరియా అనమాట. ఈరోజు మన దరిద్రం ఏంటంటే మన ట్రయో ఫ్రెండ్స్ ఎవరు లేరు. సో ఇట్స్ ఎ సోలో జర్నీ అనమాట. సింగిల్గా వెళ్తా ఉన్నాం. ఆన్ ద వే ఏదో టెంపుల్ కూడా ఉంది. లోపలికి వెళ్ళట్లేదు, జస్ట్ బయట నుంచి చూపిస్తున్నాను అనమాట, అంతే. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ సూలూరుపేట. థ్యాంక్ యూ, విజిట్ అగెయిన్ అంటే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పించింది అనమాట. ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగే ఏరియా అదే. అది కూడా వైట్ టెంట్ కనిపిస్తుంది కదా. మనం ఇప్పుడు ప్రజెంట్ దాని బ్యాక్ సైడ్ అంటే రైల్వే స్టేషన్ ముందు వేసారనమాట. ఇది ఫ్లెమింగో ఫెస్టివల్కి గ్రాండ్ ఎంట్రీ. మనం యాక్చువల్లీ 3rd డే వచ్చాం కాబట్టి కొంచెం అట్లా లుక్ వేరేలా ఉంది. Day 1 వచ్చింటే కనుక ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండేది. లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటన్నది మొత్తం ఒకసారి చూద్దాం. అంటే చందన షాపింగ్ మాల్కి ఎదురుగా వేశారు, అంటే బస్ స్టాండ్కి చాలా దగ్గరలోనే. జస్ట్ 2-3 minutesలోనే వచ్చేయచ్చు, దానికి పక్కనే అన్నమాట ఇది. జనాలు మాత్రం బాగా కితకితలాడుతూ ఉన్నారు. ఫుల్ రష్ ఉంది. నైట్ అయితే ఇంకా భయంకరమైన రష్. ఎంట్రీలోనే బొమ్మల షాపులు, బెల్టులు, చిన్నపిల్లల బట్టలు, అన్నీ ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి అందరూ వచ్చి ప్రొవైడ్ చేశారు. చూడండి, అంటే మట్టితో చేసిన బొమ్మలను, కీ చైన్లు, మెల్ల వేసుకునే దండలు, బుడగలు, పీకలు, ఫ్లూట్లు, అన్నీ ఎవ్రీథింగ్ చిన్నపిల్లలు ఆడుకునేటివి ప్రతిదీ తెచ్చిపెట్టేశారు. ఎంట్రీ దగ్గర నుంచి 2 ways ఉన్నాయి, ఒకటి రైట్, ఇంకోటి లెఫ్ట్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం కిడ్స్ జోను, బొమ్మలు, వాళ్ళు ఆటలాడుకునే దానికి అన్నీ ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ వచ్చేసరికి మొత్తం ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తా ఉన్నాం. మీరు చూసేదంతా లెఫ్ట్ సైడ్. ఈ సైడ్ వచ్చేసి పశు సంరక్షణ శాఖ వాళ్ళు కూడా ఈ సైడ్ ఏర్పాటు చేశారు. అంటే డిఫరెంట్ ఆవులు, ఎద్దులు అన్నీ వాటిని డిస్ప్లే చేశారనమాట. ఇవి కపిల గోవులు, ఇంకా ఇప్పుడు ఉంది చూడండి ఈ ఒంగోలు గిత్తలు అనమాట. ఇట్లా డిఫరెంట్ ఏరియాస్. ఇవి వచ్చేసి ఏవో వాటికి తగ్గ మిషన్కు మందులు పెట్టేవి అవి. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఒక చిన్న క్యాంప్లో కూడా ఏర్పాటు చేశారు. మనం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ అడిగితే కనుక వాళ్ళు డెఫినెట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మనకు అంత టైం లేక వెళ్ళిపోతున్నాం. డిఫరెంట్ పొట్టేళ్ళు, బాతులు, చిన్నగా చూడడానికి అందరూ కొంచెం విజిబుల్గా ఉండేదానికి ప్రొవైడ్ చేశారు. ఇవి ఇంకో టైప్ పొట్టేళ్ళు అనమాట. ఇవి మా తాతకైతే బాగా తెలుసు, మనకు తెలియదు. ఇది బయట నుంచి వ్యూ. ఇదిగోండి చిన్న బొమ్మలు. అండ్ ఇది రైట్ సైడ్ ఒక ప్లే గ్రౌండ్ అనమాట, స్పోర్ట్స్ అని ఎక్కడ ఆర్గనైజ్ చేశారు. బొమ్మలు మాత్రం భయంకరంగా ఉన్నాయి, కానీ ఏది టచ్ చేసినా కానీ కాస్ట్ మాత్రం దుమ్ము లేచిపోతుంది. కనీసం 100+ ఇంకా ఏదైనా కానీ 100కు తక్కువ ఏదీ లేదు. మన అమ్మాయిల కోసం పానీపూరి కూడా పెట్టారు. ఈ రూట్ అంతా అయ్యాయి. ఇంకా బొమ్మలు, చిన్న టెడ్డీ బేర్లు, ఎవ్రీథింగ్ పిల్లల్ని అట్రాక్ట్ చేసడానికి విధాలుగా ఏమేమి పెట్టాలో అన్నీ పెట్టేస్తారు. మళ్ళీ పానీపూరి వచ్చింది. ఇక్కడ మాత్రం గాంధీ తాత వేషం వేసుకొని ఒక అబ్బాయి కూర్చొని బాగా అట్రాక్టివ్గా అనిపించింది. చాలామంది ఫోటోలు, సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు అదంతా. ఇప్పుడు అసలేం దాంట్లోకి వచ్చినాము. ఇదంతా కిడ్స్ జోన్ అన్నమాట. పిల్లలు ఆడుకునే దానికి అన్నీ ప్రొవైడ్ చేశారు, ఎగ్జిబిషన్ లాగా. ఇదిగోండి కార్లలో తిరుగుతూ ఉన్నారు. ఒకరిద్దరున్నా తిప్పేస్తూ ఉన్నారు. ఇంకా జస్ట్ ఒక టికెట్ ఉన్న చాలు, ఫుల్ రౌండే.
ఇదిగోండి ఇదంతా ఈ సైడ్ అంతా చిన్నపిల్లలకు బొమ్మలు, ఈ రింగులు వేస్తారు కదా అయ్యి అన్నమాట. ఇది చైనీస్ డ్రాగన్ రైట్కు లెఫ్ట్కు తిరుగుతూ ఉంటుంది. మనం ఇది ఫస్ట్ టైం అనమాట చూడడం. సో మనకు కూడా ఒక క్యూరియాసిటీతో వచ్చేసాం ఎలా ఉంటుందా ఏంటి అన్నది. ఇదేందో మనకు కూడా తెలియదు, మీకు తెలిసే కామెంట్ చేయండి. ఇదేదో జారుబండ్ లాగా ఉంది ఆ సైడ్. ఇది బుకింగ్ అంట, మేబీ వీటంటికి టికెట్లు తీసుకున్నట్టుకి స్పాట్ అయ్యి ఉండొచ్చు. ఇది చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా అన్నట్టు, బోటింగ్ లాగా. వీళ్ళు చూడండి ఎంతలా ఎగురుతూ ఉన్నారు. నాకు కూడా ఎగరాలనిపించింది, కానీ మనం వీటికి అది ఎగిరితే తెగిపోద్దని ఆగిపోయాము. ఇదిగోండి ట్రైన్ వస్తూ ఉంది చూడండి. ఇప్పుడు ట్రైన్లో ప్యాసింజర్లు చాలా ఎక్కువ మంది ఉంటారండి. 2 ఉన్నారు, ఒక తండ్రి ఒక కొడుకు. ఇంకా వాళ్ళ కోసం తిప్పుతూ ఉన్నారు. అది యాక్చువల్లీ నాకు ఈ ట్రైన్ అండ్ పక్కనే ఉన్న జెయింట్ వీలు 2 ఎక్కాలనిపించింది. కాకపోతే మా ట్రయో ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కడిని ఎక్కితే బాగోదు అని ఆగిపోయా. లేదంటే డెఫినెట్గా చూడండి ఇది ఒక బోటింగ్ అనమాట. ఇంజినే ఉండదు, మనం తొక్కుంటూ వెళ్ళిపోవడం. పాపం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు, తొక్కుతూ ఉన్నారు, కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదు అనమాట. ఇదిగోండి మళ్ళీ ఇంకో చోట అనమాట ఈ కార్లు. ఇక్కడ కొంచెం పిల్లలు బాగానే ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారండి, ప్రతి ఒక్కరు భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా వచ్చేసి ఆ సైడే బయట అనమాట. మళ్ళీ అంటే రైట్ సైడ్కి మనం వెళ్తూ ఉన్నాము. ఇవన్నీ షటర్స్ లాగా వేశారు. ఇన్ఫర్మేషన్ సెంటర్, సమాచార కేంద్రం. ఏ డీటెయిల్స్ కావాలన్నా కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మెడికల్ క్యాంపు, ట్యాబ్లెట్లు అన్నీ ఫ్రీగానే ఇస్తున్నారండి, ఎవరు వాళ్ళన్నా కానీ వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇది ఉద్యాన శాఖ, అంటే అటవీ శాఖ టైప్లో బుకేలు అవన్నీ ఫ్రెష్గా తయారు చేసి 3 రోజులు ముందు పెట్టారు. ఇప్పుడు కొంచెం వాడదగ్గాయి. పూలతోనే ఫ్లెమింగో బర్డ్ని తయారు చేసి పెట్టారు. ఇది వ్యవసాయ శాఖ అన్నమాట. రైతులు వాళ్ళు లోపల ప్రజెంటేషన్ మాత్రం భలే ఇచ్చారు. చూడండి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. ఏమైనా సమాచారం కావాలని కానీ అడుగుతూ ఉంటే పెద్దలు చెప్తా ఉన్నారు. ఇవంతా గోంగూర, ఇవన్నీ సీడ్స్, వాటి కొట్టే మందులు, ఇవి కూడా అవే. ఇవన్నీ వరిలో రకరకాలు ఇవేవో ఉన్నాయండి. అవి సీరియల్ నెంబర్తో సహా వేశారు. ఎవరికి అంటే ఏది ఎట్లా ఎలా పెరుగుతుంది అన్నట్టుగా వాటిని తెచ్చి కుండీలలో నాటి మనకు ప్రజెంట్ చేశారు. ఇది వ్యవసాయ శాఖ అని సింబల్ లాగా వేశారు అనమాట. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వన్యప్రాణి విభాగము. ఇక్కడ వచ్చేసి జూ నుంచి అవన్నీ తెచ్చిపెట్టారండి జంతువుల్ని. ఇదిగోండి కప్స్, టైగర్స్, కొండ సిలువ. ఇంకా అలా వెళ్తే ఇదిగోండి ఎలుగుబంటి చెట్టుకు ఆనుకుని ఉందన్నమాట మీస్ కొమ్మకి. నక్క, చిరుతపులి, నాగరాజు, ఫ్లెమింగో బర్డ్స్ ఈ సైడ్ ఆ సైడ్ అండి. సేవ్ వెట్లాండ్స్ అంటే ఇండైరెక్ట్గా నీటి వనరుల్ని కాపాడండి అని, అంటే ఎక్కువ బర్డ్స్ అక్కడికే కదా వచ్చేది. అఫ్కోర్స్ ఇక్కడ ఫ్లెమింగో అనే ఒక కాన్సెప్ట్ కూడా జరిగేది అందుకోసమే. సో వాటిని రక్షిస్తే ఇంకా బర్డ్స్కి రిసోర్స్ ఎక్కువ ఉంటుంది అని రిప్రజెంట్ చేశారు. చూడ్డానికి మాత్రం చాలా బాగుందండి. జిల్లా గ్రామీణ అభిరుచి సంస్థ అంట, తిరుపతి నుంచి. వీళ్ళు డిఫరెంట్ మెటీరియల్స్ అనేది తెచ్చిపెట్టారు. ఈ సైడ్ చూడండి ఇవి చెక్కతో చేసిన వస్తువులు అనమాట. నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ మోర్ ఓవర్ ఈ తంజావూరు బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది. వినాయకుడి బొమ్మ ఇదే అడిగితే 900 అన్నాడు. మన దగ్గర అంత బడ్జెట్ లేదు, సో చూసి జస్ట్ వీడియో తీసుకొని వచ్చేసాం. ఇవన్నీ చెక్కతో చేసినవి అండి. కాస్ట్ కొంచెం రీజనబుల్గానే ఉంది, చాలా బాగున్నాయి. మన దగ్గర అంత బడ్జెట్ లేదని వదిలేసి వచ్చేసాం అంతే. ఇవన్నీ పికిల్స్, అభిరుచి అని ఉంది కదా దానికి సంబంధించింది అనమాట. మంచిగా పికిల్స్ అని డిస్ప్లే చేశారు, ప్లస్ సేల్ కూడా చేసుకుంటున్నారు. ఇవన్నీ వచ్చేసి బట్టలు, అంటే హ్యాండ్మేడ్ బట్టలు అన్నీ. ఈ అక్కి పిక్కి హెయిర్ ఆయిల్ అయితే కాదు, ఆదివాసీ హెయిర్ ఆయిల్ అంట. ఈ టెంట్లో అంతా మట్టితో చేసిన డిస్ప్లే చేశారు. అన్ని కుండలు, గరిటెలు, ఇంకా ఏమైనా చిన్న బొమ్మలు ప్రతిదీ డిస్ప్లే చేశారు. అండ్ వెనకలో చూడండి బాగా ఆంజనేయుడు విగ్రహాలని, దేవతల విగ్రహాలని పెట్టారు. చిన్న బొమ్మలే చాలా బాగా చేశారండి. చూడడానికి మాత్రం చాలా స్పెషల్గా అనిపించింది. ఇవి కూడా మొత్తం మట్టి మేడే, అంతా బాగుంది. కానీ కాస్ట్ మాత్రం అండి చాలా భయంకరంగా ఉంది. అందుకనే ఏం తీసుకోకుండా జస్ట్ గిఫ్ట్ మాత్రం తీసుకుని వచ్చేసాం. అంగన్వాడీ కేంద్రాలు అందించే సేవలు. అంగన్వాడీ అంటే గుర్తొచ్చి నాకు ఫస్ట్ పాలపిండి అండి. అది ఇప్పటికి కూడా తింటా, అది వేరే విషయం. ఇవ్వండి అంటే వాళ్ళు ఏమేమి చేస్తారు ప్రోగ్రామ్స్ అనేవి చూపించారు. అంటే ఒక డిస్ప్లే ఫామ్లో పెట్టారనమాట. ఎలా ఆడిస్తారు, ఎలా పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు, ఇట్లా చిన్న ప్రోగ్రామ్స్ ఏమేమి చేస్తూ ఉన్నారు చూడండి. ఇక్కడ అందరినీ ఆటలాడిస్తూ నవ్విస్తూ ఉన్నారు. చిన్న గ్రూప్ డిస్కషన్స్లా పెట్టారు. ఈసీసీ డే అంట, యాక్చువల్లీ ఫుల్ ఫామ్ నాకు తెలియదు. అండ్ ఇట్లా పెద్దవాళ్ళతో అంటే గర్భిణీ స్త్రీలతో అందుకుంటాయి కదా, లైక్ హెల్త్ మీటింగ్స్ అని
స్టాఫ్తో ఉంటాయి, అట్లాంటివన్నీ డిస్ప్లే చేశారు. గర్భవతుల బాలింతల 6 నుండి 3 సంవత్సరాల పిల్లలకు ఏమేమి ఇస్తారన్నాయి, అవి పాలపిండి, గుడ్లు అవన్నీ అనమాట. ఇవి పిల్లలకి ఎలా నేర్పిస్తారు ఏంటి, ఇది అంగన్వాడీ ఒక చిన్న స్కూల్లా కట్టారు. అక్షరాభ్యాసము, అన్నప్రసరణ అన్నీ, అంటే చిన్నపిల్లల ఏజ్లో ఏమేమి చేస్తారు అన్నవి చాలా బాగా డిస్ప్లే చేశారండి. ఇదిగో ప్రైమరీ స్కూలు, అంగన్వాడీ అంటే అదే కదా. అటు ఇటు తిరిగేసి ఇస్రోకి వచ్చేసాము. అదేనండి మన తిరుపతిలో ఉంది కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. ఇక్కడ లోపలికి వెళ్తే అన్నీ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు, దాంతోపాటు కొన్ని రియల్లీ అక్కడి నుంచి ఏమి తెచ్చిపెట్టారు చిన్న చిన్నవి డెమాన్స్ట్రేషన్కి. చూడండి ఇప్పుడు చంద్రయాన్ 2 చంద్రయాన్ 3 అని ఎండమే ఇప్పుడే అనమాట మనం చూసే ఫెసిలిటీ దొరికింది. ఇవన్నీ అందులో యూజ్ చేసే ఎక్విప్మెంటే. ఇవ్వండి ఈ సైడ్ మొత్తం చిన్న రాకెట్లు. ఈ రాకెట్ చూడండి జిగుజిగా అంటా ఉంది. భూమి చుట్టూరు చంద్రుడి చుట్టూరు ఒక శాటిలైట్ ఎలా తిరుగుతుంది అనేది ఎల్ఈడి స్క్రీన్లో మనకు రీప్రజెంట్ చేశారు. ఈ ఎక్విప్మెంట్ మొత్తం రాకెట్లు యూజ్ చేసేది. ఇదిగోండి ఇక్కడ చిన్న చంద్రయాన్ 3 ఉంది చూడండి. అండ్ ఇక్కడ ఎయిర్ ఉంటుంది, అక్కడ కండిషన్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసింది మొత్తం శాటిలైట్ లోపల ఎలా ఉంటుంది అన్నది, యాస్ట్రోనట్ ఎలా జీవిస్తారు, వాళ్ళు ఎలా సర్వే అవుతారు అన్నది అనమాట. ఆ మిషన్ అదే. ఈ బ్లాక్ వచ్చేసి శ్రీ సిటీలో ఉండే కంపెనీస్ అన్నీ ఏమేమి ఉన్నాయి అనేది సింపుల్గా రీప్రజెంట్ చేశారు. ఇక్కడ దగ్గర దగ్గర నేను విన్నది ఏంటంటే 400 కంపెనీస్ దాకా ఉన్నాయని. ఇదిగోండి అక్కడ పెద్ద సర్కిల్ అదే. ఇక్కడ దగ్గర దగ్గర వచ్చేసి మోటార్ కంపెనీస్ ఉన్నాయి, అలాగే శ్రీ సిటీలో కాలేజెస్, ఐటీఐ కాలేజెస్ ఉన్నాయి. జిన్ లినన్ ఇండియా అంట, బెడ్షీట్స్ అండ్ కూల్ డ్రింక్స్ ఫ్రమ్ యూఎస్ఏ, కార్డ్బోర్డ్స్, టేబుల్స్, మెల్టన్ వాటర్ బాటిల్స్, హాట్ బాక్సులు అన్నీ చూసే ఉంటారు. చాలా మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అలాగే హగ్గీస్, చాకోస్, డైరీ మిల్క్లు, ఆయిల్, ఒకటేంటంటే చాలా కంపెనీస్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. నేను వెళ్ళి ఒకసారి చూసి వచ్చాను కూడా తడాలో. ఇప్పటివరకు నేను చెప్పింది అయితే ఫిక్సింగ్ కాదండి, మీరు కూడా వెళ్ళి ఒకసారి చూసి రావచ్చు. చూడండి ఇంకా ప్యాంపర్స్ ఉన్నాయి, వైర్ల మ్యానుఫ్యాక్చరింగ్, టెడ్డీ బేర్ మీన్స్ కార్టూన్స్, మోర్ ఓవర్ కాపర్ కంపెనీస్, బుక్స్, ఆటోమొబైల్స్, కార్లు, క్రెయిన్లు అండ్ వందే భారత్ లాంటి ఒక ట్రైన్. ఇవన్నీ అంటే శ్రీ సిటీలో ఎలా ఉంటుంది అనేది ఈ ఇమేజెస్ అన్ని, ఐటీఐ కాలేజెస్, ఈ టవర్స్ కన్స్ట్రక్షన్లు అవన్నీ చూపించారు. చాలా కంపెనీస్ ఉన్నాయండి, నాకైతే కొన్ని అయితే నోరు కూడా తిరగలేదు అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మీకు. ఇదిగోండి గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా అండ్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా శ్రీ సిటీలో ఉన్నాయి. ఇదిగోండి ఇదేమో ఆంధ్రప్రదేశ్ పర్యాటన శాఖ వాళ్ళు అనమాట వీళ్ళు. ఇక్కడేమో ఫుడ్ స్టాల్స్, బిర్యానీ అన్నీ టేస్ట్ ఏం బాగానే ఉన్నాయి, కాస్ట్ కూడా అలాగే ఉంది అనుకోండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మెడికల్ క్యాంపు, ఇక్కడ కూడా మెడికేషన్స్ ఫ్రీగానే ఇస్తున్నారు, ఎవరు కావాలన్నా తెచ్చేసుకోవచ్చు. ఇక్కడ టెంపుల్ కూడా పెట్టారు, చిన్న మినీ టెంపుల్, హుండీ కూడా ఉంది, పోయి దర్శనం చేసుకుని దండం పెట్టుకొని డబ్బులు వేసి రావచ్చు. ఇక్కడ నుంచి మాత్రం కంప్లీట్ ఇంకన్నీ ఫుడ్ స్టాల్స్, పానీపూరీలు, బజ్జీలు, బోండాలు ఏం కావాలంటే మీకు సమస్తం దొరికేస్తుంది ఇక్కడ, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ ఈ సైడ్ వచ్చి స్పోర్ట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు, అవన్నీ మీకు ఆల్రెడీ నేను ఇంతకు ముందే చూపించాను అనమాట. నేను చెప్పా కదా ఒక గిఫ్ట్ తీసుకున్నానని, ఇదే అనమాట. టికెట్ కానీ కొట్టుకుంటా ఉండవచ్చు. ఇదంతా రైట్ సైడ్ ఏమో ఫుడ్ స్టాల్స్, నచ్చిన ఫుడ్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో ఈ చిన్న చిన్న వాళ్ళు అన్నీ పూల కుండీలని, పిన్నీసులు ఇట్లాంటివన్నీ అమ్ముకుంటూ ఉన్నారు. అండ్ మరో ట్యాటీలు కూడా ఇస్తున్నారండి. అట్లాగే చూడండి మీకు కావాల్సింది ఏది కావాలని దొరికేస్తుంది. నైట్ అయితే ఇంకా ఫుల్ రష్, నియర్లీ అరౌండ్ 12 o'clock వరకు కూడా మీకు ఫుడ్ రన్ అవుతూనే ఉంటుంది. ఇదిగోండి ఫ్లవర్ పాట్స్ అని చెప్పాను కదా, బెల్ట్లు కూడా ఉన్నాయి ఆ సైడ్. స్పెట్స్, కీ చైన్స్ స్టిక్కరింగ్ వేసి మరీ ఇస్తూ ఉన్నారు. ఈ చిన్నపిల్లలు ఆడుకునేదానికి ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడంతా నైట్కి ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. నైట్ మంచి మంచి యాక్టర్లు వస్తూ ఉన్నారు, సినీ యాక్టర్స్లు అనమాట. హీరోయిన్లు వస్తూ ఉన్నారు, హీరోలు వస్తూ ఉన్నారు, బయట నుంచి యాంకర్స్ వస్తూ ఉన్నారు. నైట్ మాత్రం గ్రాండ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయబోతూ ఉన్నారు. అది మీరు పార్ట్ 2లో చూపిస్తాను అన్నమాట. ఇదిగోండి ఇది ఇప్పుడు స్టేజ్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మ్యూజిక్ సెట్, బ్యాండ్ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పొలిటీషియన్స్ కూడా, అంటే లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ నైట్ చీఫ్ గెస్ట్లుగా వస్తూ ఉన్నారు. ఈ స్టేజ్ మొత్తం దానికోసం ప్రిపేర్ చేసింది. వ్యూ చూడండి ఒక్కసారి, అరేంజ్మెంట్స్ మామూలుగా లేదు.
నైట్కి మాత్రం భయంకరంగా ఉంటుంది. పార్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.